సీతాష్టమి. సహనానికి మారుపేరు సీతమ్మ. సీతమ్మ భారతీయ స్త్రీమూర్తులలో ఆదర్శప్రాయురాలైన సీతమ్మ తల్లి జీవిత విశేషాలు మరియు ఆమె పూర్వజన్మ వృత్తాంతం. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష అష్టమి నాడు సీతాదేవి భూమిపై అవతరించింది. భూమాత గర్భం నుండి ఉద్భవించిన అయోనిజ. సీతాదేవి సహనానికి, పతివ్రత ధర్మానికి, త్యాగానికి మరో పేరు. సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం. సీతాదేవి పూర్వ అవతారం వేదవతి. రామాయణంలో సీతగా జన్మించడానికి ముందు కృతయుగంలో ఆమె వేదవతిగా జన్మించింది. బృహస్పతి సోదరుడైన కుశధ్వజుని కుమార్తె వేదవతి. ఆమె శ్రీమన్నారాయణుని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. ఒకనాడు రావణుడు పుష్పక విమానంలో వెళ్తూ అందమైన వేదవతిని చూసి మోహించి ఆమె తపస్సును భంగం చేసి జుట్టు పట్టుకోబోతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వేదవతి తన యోగశక్తితో శరీరాన్ని దహించుకుంటూ, నీ వంశనాశనానికి కారణమయ్యేలా నేను మళ్ళీ అయోనిజగా పుడతాను అని శపిస్తుంది. ఆ వేదవతే త్రేతాయుగంలో సీతగా జన్మించి రావణ సంహారానికి కారణమైందని పురాణాలు చెప్తున్నాయి. సీతాదేవి బాల్యం. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఒకసారి యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉండగా నాగలి చాలు తగిలి ఒక పెట్టె బయటపడుతుంది. అందులో ఒక పసిపాపను చూసిన జనకుడు ఆమెను దైవదత్తమైన కుమార్తెగా స్వీకరిస్తాడు. నాగలి చాలున దొరికినందున ఆమెకు సీత అని పేరు పెట్టారు. జనక మహారాజు కుమార్తె కాబట్టి జానకి అని పిలుస్తారు. సీతాదేవి పెరిగి పెద్దయ్యాక జనకుడు స్వయంవరం ప్రకటిస్తాడు. శివుని ధనస్సును ఎవరైతే ఎక్కుపడతారో వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. మిథిలానగర రాజకుమారి కాబట్టి మైథిలి అని, భూమిపుత్రిక కాబట్టి భూమిజ అని పిలుస్తారు. శ్రీరాముడు విశ్వామిత్రుని ఆశీస్సులతో ఆ శివధనస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టి విరుస్తాడు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. వివాహం తర్వాత అయోధ్యకు వెళ్ళిన సీత కైకేయి కోరిక మేరకు రాముడు వనవాసానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు భర్తతో పాటే అడవులకు వెళ్తుంది సీతమ్మ తల్లి. అక్కడ పంచవటిలో ఉన్నప్పుడు మారీచుడు మాయలేడిలా వచ్చి భ్రమకు గురిచేస్తాడు. ఆ సమయంలోనే రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్తాడు. అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉన్న రావణుని బెదిరింపులకు ఏమాత్రం లొంగక రాముని ధ్యానంలోనే గడుపుతుంది సీతమ్మ. రాముడు రావణుని సంహరించి సీతను విడిపిస్తాడు. అయితే లోకనిందను తొలగించడానికి సీతమ్మ అగ్ని పరీక్షకు సిద్ధమవుతుంది. అగ్నిదేవుడే స్వయంగా ఆమె పతివ్రతను నిరూపిస్తాడు. అయోధ్యకు తిరిగి వచ్చాక పట్టాభిషేకం జరుగుతుంది. కానీ మళ్ళీ లోకాపవాదు కారణంగా రాముడు ఆమెను అడవులకు పంపాల్సి వస్తుంది. వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిచ్చి వారిని వీరులుగా తీర్చిదిద్దుతుంది. చివరగా తన కర్తవ్యం ముగిసిందని భావించి తన తల్లి అయిన భూదేవిని ప్రార్థించి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. సీతమ్మ జీవితం కష్టాల కడలిగా కనిపించిన ఆమె చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ధర్మనిరతి నేటికీ ఆదర్శం. సీతాష్టమి నాడు ఆమెను స్మరించుకోవడం అంటే సీతాశక్తిని గౌరవించుకోవడమే.